ఇంకా గత 4 సంవత్సరాలుగా అతను చేస్తున్న డ్రామాలు, అతను అమ్ముతున్న లిక్కరు, ఎస్పెషల్గా ఇప్పుడు చెప్పుకోవాల్సింది మనం అందరం కూడా ప్రజలందరికీ తెలియజేయవలసింది. సరే 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, 2 లక్షల కోట్లు పంచానంటున్నాడు. నిజంగా పంచారో లేదో తెలియదు. ఒకవేళ నిజంగా 2 లక్షల కోట్లు పంచారు అనుకున్నా కూడా కొత్తగా తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరికి కూడా వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటుందన్న నమ్మకం లేదు. లిటిగేషన్ పెట్టి ఎవడైనా కూడా బలవంతుడైన వాడు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా అవకాశం ఎందుకు ఇస్తాడో అతనే తీసుకుంటాడేమో తెలియదు. ఏ ప్రాపర్టీకైనా లిటిగేషన్ క్రియేట్ చేసి రెవెన్యూ ఆఫీసర్లను మేనేజ్ చేసి కోర్టులకు వెళ్ళడానికి లేదు, ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి. మన జీవితకాలం సరిపోదు. సో కాబట్టి ఈ ప్రజల ఆస్తులకి రక్షకుడిగా ఉండవలసిన వాడు ప్రజల ఆస్తుల్ని భక్షించడానికి చేస్తున్న ఈ ప్రయత్నం అది ఆపాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ ఓటు హక్కుని ఉపయోగించి ఓటు అనే ఆయుధంతోనే ఈ జగన్మోహన్ రెడ్డి అకృత్యాలకి కంటిన్యూస్గా స్క్రీన్ మూసేయడానికి అందరికీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని దయచేసి ఈ దుర్మార్గుడికి అతను ఎంత దుర్మార్గుడో ప్రత్యక్షంగా నాకు తెలుసు. నన్ను రాజద్రోహం కేసు పెట్టి తీసుకెళ్ళి ముందు అతనే కొట్టాలనుకున్నాను. నన్ను నా కళ్ళ గంతలు కట్టి ఇంటికి తీసుకొచ్చేస్తే నేనే కొట్టేస్తానని చెప్తే ఆ పోలీస్ అధికారి ఎందుకు సార్ నేను కొట్టి మీకు చూపిస్తాను కదా అని చెప్పి అదంతా వీడియోలో కూడా చూపెట్టడం జరిగింది. తర్వాత నాకు పోలీసు వారి ద్వారానే నాకు అందిన సమాచారం ఫినిష్ హిమ్ ఆఫ్ అని చెప్పాడు చివరిలో. అంటే చంపేమని చెప్తే ఒక ఎంపీని చంపేస్తే లేనిపోని కేసు ఆ పోలీసుల మీద పడుతుందని చెప్పి వాళ్ళు చంపడానికి భయపడి చచ్చేలా కొట్టి అంతా అరికాళ్ళ మీద వదిలేశారు. అప్పటికే నాకు 4 నెలలు అయింది హార్ట్ సర్జరీ అయ్యి. పోతాననుకున్నారు. వెంకటేశ్వర స్వామి దయతో అది కూడా నా పుట్టినరోజు నాడు నేను అనుకున్నా ఒక స్టేజ్లో, ఒరే నీ పుట్టినరోజు నువ్వు చచ్చిన రోజు ఒకటే అయిందా, నేను బతికా, ఇప్పుడు వాడిని ఓడించడానికే నేను బతికా. వాడిని ఓడించే వరకు నిద్రాహారాలు, అఫ్కోర్స్ ఆహారం తినకపోతే ఇంత లావుగా ఉన్నావు అనుకోండి, బట్ జనరల్గా చెప్తున్నా అహర్నిశలు అతని ఓటమి. ఎందుకు అంటే నా వ్యక్తిగత కక్ష కోసం కాదు. ఒక ఎంపీనే ఇంత దారుణంగా ఎలిమినేట్ చేయి చంపేయి అన్నాడంటే ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకి ఎంత అరిష్టం జరుగుతుంది అనేదాన్ని 10 మందికి చెప్పి ఒక దుర్మార్గుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి మరి ఒక ఉచ్చులో పడి తప్పు చేసిన ప్రజలు మళ్ళీ ఈ అస్తవ్యస్తం అయిపోయిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ, సామాజిక వ్యవస్థ కానీ, విద్యా వ్యవస్థ కానీ అన్ని రకాలుగా కూడా అధోగతి పాలైన ఈ వ్యవస్థని